చెప్పేది? ఒక్కసారి నా మాట ఏంట్రా? చూడండి, ఒక్క 2 రోజులు పట్టండి. ఈ ఇంటి సమస్యలను పరిష్కరించి. ఏంట్రా నువ్వు పరిష్కరించేది? అందుకేరా మహామంత్రవేత్త రామచంద్ర సిద్ధాంతి గారిని పిలిపించాను. వారు చూసుకుంటారు, నువ్వు దయచేయి. పోరా బయటికి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్నా? వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా, వీడు మా ఇంటి ఆడపిల్ల మీద వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచివాళ్ల రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకాటిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎంత అవమానించినా అన్నీ సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా? అయ్యా, ఆపకండి ఈశ్వర్. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడ్డానికి వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా? ఈశ్వర్ నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. ఈ విషయాన్ని మనసు కొంచెం గట్టిపరుచుకుని విని కైలాష్. ఇక్కడ జరిగే విపరీతాలకు కారణం అందరూ అనుకునే విధంగా దుర్గో లేక వేరే వాళ్ళో కాదు. చంద్రముఖి చేత పీడించబడుతున్న నీ భార్య గంగే కైలాష్. నువ్వు నాకు ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించినప్పుడు ఈ ఇంట్లో జరిగే వాటన్నిటికీ దుర్గే కారణమని చెప్పావు. కానీ నేను ఇక్కడికి వచ్చిన రోజు తెలుసుకున్నాను, ఈ ఇంట్లో జరుగుతున్న విపరీతాలకి దుర్గకి ఏ సంబంధమూ లేదని. అయినా ఈ ఇంట్లో రాత్రి 12 గంటల తర్వాత చంద్రముఖి రూములో ఎవరో పాడటం, గజ్జలు కట్టుకుని ఆడటం నేను చూశాను. నా అలికిడి వినగానే ఆ శబ్దం ఆగింది. రాత్రిపూట ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒకరోజు నీ భార్య గంగని నేను చంద్రముఖి గదికి తీసుకెళ్లాను. అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది, చంద్రముఖి వల్ల వేధించబడుతుంది వేరెవరో కాదు, గంగేనని. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికే కనిపించకుండా పోయిన చంద్రముఖి గజ్జల్ని గంగకు చూపించి అవి చంద్రముఖి గజ్జలు కావాలని అబద్ధం చెప్పాను. గంగా, నీకేమీ తెలీదు, ఇది అది కాదు. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. గంగా, దీని చరిత్ర నీకేం మాత్రం తెలీదు. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. దీనికి ఎందుకంత టెన్షన్ అవుతావు? అవును కైలాష్, గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతుంది. ఇదే తనకు ఏర్పడినటువంటి వ్యాధి. మనం పత్రికల్లో చదువుతుంటాం కదా, 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల ముసల్దాన్లా మాట్లాడుతోంది, 5 ఏళ్ల పిల్లవాడు చనిపోయిన తాతలాగా ప్రవర్తిస్తున్నాడని. ఇది కూడా అటువంటిదే. వైద్యశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ. అంటే ఒకరు ఇంకొకరిగా మారే ప్రక్రియ, ఏ పొసిషన్ స్టేట్. గంగా ఈ వ్యాధితోనే బాధపడుతోంది.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే గంగకి ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మీ చిన్న మావయ్యని తీసుకొని తన సొంత ఊరైన ఏలూరుకు వెళ్ళాను. మనకి గంగ జీవితం ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ మరోవైపు అంటే చిన్న వయసులో తను అనుభవించిన దారుణాలు వాళ్ల ఊరు వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకున్నాను. గంగ తండ్రి ఒక తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని వాళ్ళ జాతి వాళ్ళందరూ ఆయన్ని ఊరికి దూరంగా ఉంచారు. గంగ తండ్రి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూడా ఊళ్ళో కాల్చడానికి ఆ ఊరు జనం ఒప్పుకోలేదు. ఊరి వాళ్ల కాళ్ల మీద పడి అందరినీ క్షమించమని అడిగితేనే ఆ శవాన్ని దహనం చేస్తామని పంచాయతీలో చెప్పటం వల్ల వేరే దారి లేక గంగ వాళ్ళమ్మ ఆ శిక్షను అనుభవించింది. ఆ అవమానంతో ఆవిడ చనిపోయింది. చనిపోయిన వాళ్ళిద్దరినీ ఊరి వాళ్ళందరూ గంగ చూస్తుండగానే పెట్రోలు పోసి తగలబెట్టారు. కళ్ల ముందే తన తల్లిదండ్రులకి జరిగిన దారుణాన్ని చూసిన గంగ ఆవేశంతో ఆ ఊరి పెద్దని కొట్టి స్పృహ కోల్పోయింది. ఇదే తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. చిన్న వయసులోనే కన్నవాళ్లకు దూరమైన గంగని వాళ్ళ అమ్మమ్మ తన ఇంటికి తీసుకుపోయింది. తల్లిదండ్రులు లేని గంగ వాళ్ళమ్మమ్మ చెప్పే పాత కథలన్నీ వింటూ పెరిగింది. తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రల్లో తనని ఊహించుకునే స్వభావం తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని నేనక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో తెలుసుకున్నాను. గంగ 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం దెబ్బతింది. అమ్మమ్మ గురించే ఆలోచిస్తూ గంగ పరీక్షలకు చదవకుండా నిద్రపోకుండా రాత్రంతా నడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఎగ్జామ్ రాయకుండా ఆన్సర్ పేపర్స్ విసిరిపారేసిన గంగ పిచ్చి ప్రవర్తనని, ఆ సంఘటనని ఆ క్లాస్ టీచర్ ఇంతవరకు మర్చిపోలేదు కైలాష్. గంగ మానసిక పరిస్థితి ఏమిటో అసలు తెలుసుకోకుండా బాగు చేయించడానికి ప్రయత్నించకుండానే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయాక గంగ తన ఒంటరితనం నుంచి తనని కాపాడుకోవటానికే చిలిపిపిల్లగా మారింది. చిన్న వయసులో తను విన్న ఆ పాత కథలు, ఆ కథాపాత్రలు తన మనసులో బలంగా పాతుకుపోవడం వల్ల ఈ రాజమహల్ కొనమని నిన్ను బలవంతం చేసింది. గంగకున్న ఆ విచిత్ర స్వభావమే తనని చంద్రముఖి గదికి వెళ్ళటానికి ప్రేరేపించింది. గంగలోని ఆ బలహీనతే గంగను లొంగదీసుకోవడానికి చంద్రముఖి ఆసరాగా చేసుకుంది. గంగ చంద్రముఖి రూమ్కి వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. ఈ మార్పుని నా భార్యలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చంద్రముఖిగా మారి గంగకి నువ్వెంతసేపు నిద్రపోతావు, ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు లేస్తావు అన్నీ తెలుసు. తన మీద ఎవరికి అనుమానం కలగకూడదని తన చీరకు తనే నిప్పంటించుకొని అందరి దృష్టిని దుర్గ వైపు మళ్లించింది. ఆ రోజు మేడ మీద ప్రియని తరిమింది గంగే. కాఫీలో విషం కలిపింది గంగే. ఫిష్ ట్యాంక్ తోసి నిన్ను చంపాలనుకుంది గంగే. ఇప్పుడు ఇతని మీద నింద మోపింది కూడా నీ భార్య గంగే. కైలాష్ గంగ చంద్రముఖిగా మారేప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అని ఊహించుకునేది ఇప్పుడు అదే గుణశేఖర్ ఇంట్లో ఉంటున్న ఈ విశ్వనాథనే. ప్రియ ఈ విశ్వనాథని పెళ్లి చేసుకోకూడదనే ఆ రోజు ప్రియని చంపడానికి ప్రయత్నించింది. నిశ్చితార్థం పూర్తయిపోయాక ఇతని మీద బలాత్కారపు నింద మోపితే ఈ వివాహం ఆగుతుందన్న ఉద్దేశంతోనే నిన్న అలా ప్రవర్తించింది. సరే, నన్నెందుకు 2 సార్లు చంపాలని ప్రయత్నించింది? గంగ చంద్రముఖిగా మారినప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అనుకుని ఈ విశ్వనాథుని దక్కించుకోవడానికి అడ్డుగా ఉన్నదెవరు? గంగ భర్తవైన నువ్వు. అందుకే నీ అడ్డు తొలగించుకోవాలని 2 సార్లు చంపాలని ప్రయత్నించింది. ఫిష్ ట్యాంక్ పడ్డ రోజు నీకేం జరిగిందోనని అందరూ కంగారు పడుతూ ఉంటే ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా గంగ రావడం నేను చూశాను. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని నేను గట్టిగా అరుస్తూ దుర్గను తీసుకుపోయి ఒక గదిలో ఉంచాను. గంగ గురించి జరిగిందంతా తనకు చెప్పాను. గంగకు బాగవుతుందంటే ఒకసారి కాదు 100 సార్లు కావాలన్న నింద మోయటానికి తాను సిద్ధంగా ఉన్నానని దుర్గ నాతో అంది. ఇది తెలుసుకున్న గంగ స్వతంత్రంగా సంతోషంగా తిరగడం మొదలుపెట్టింది. అసలు ఇదంతా ఆ చంద్రముఖి ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలనే సిద్ధాంతి గారు పూజలో ఉండగా నేనే ఆ రాజుగారిగా చంద్రముఖి ముందు నించున్నాను. ఎప్పుడైతే రాజుగా తన ముందు నేను నించున్నానో పగతో ఉన్న ఆ చంద్రముఖి నేనే నిజమైన ఆ రాజునని పూర్తిగా నమ్మింది. వచ్చే దుర్గాష్టమి రోజున ఆ రాజుని చంపి పగ తీర్చుకోవడమే తన లక్ష్యమని తను నాతో చెప్పింది. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదంటే మన గంగ మనకెప్పటికీ దక్కదు. మై గాడ్, వచ్చే దుర్గాష్టమి నాడు తను చంపబోయేది ఎస్
తను ఆ వెంకటపతిరాజాగా అనుకుంటున్న నన్నే. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదు, తనని తానే అంతం చేసుకుంటుంది. అందువల్ల చనిపోయేది చంద్రముఖి కాదు, మన గంగ. ఈ పోరాటంలో నేను గంగను కాపాడుతానో లేక నన్ను నేనే కోల్పోతానో తెలీదు. ఇందులో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రముఖి అనే ఒక క్యారెక్టర్ తన శరీరంలోకి వచ్చి వెళుతున్నట్లు పాపం మన గంగకి తెలియదు. కైలాష్, కైలాష్, తలుపు తీయండి. బయట తలుపేసింది ఎవరు? అది దుర్గయ్య ఉంటుంది. చూడండి, నా చీర ఎవరు చించేశారు. అది కూడా దుర్గ పనే ఉంటుంది. అవును, నిన్న డాన్స్ ఎలా ఉంది? నాకు గుర్తులేదు డాక్టర్, విపరీతంగా నిద్ర వచ్చేసింది. తర్వాత ఏమైందో నాకెలా తెలుస్తుంది? అరే విశ్వనాథ్, కాఫీ అది ఏమైనా ఇచ్చారా? వద్దు, పర్వాలేదు. ఇంటి కాబోయే అల్లుడికి కాఫీ ఇవ్వడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు. ఉండండి, నేను తీసుకొస్తాను. ఇప్పుడు గంగకు జరిగిందేమీ తెలియదు, చూసావుగా. ఇదేం కర్మరా దేవుడా. ఈశ్వర్, నేను నిన్నంతం చెయ్యాలనుకున్నాను, కానీ నువ్వు నీ స్నేహితుడి కోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు. కన్న బిడ్డలే తల్లిదండ్రుల్ని చూసి ఏం చేశారు, మాకేం ఇచ్చారు అని అడిగే ఈ రోజుల్లో నిన్ను పెంచింత వాణ్ణి చేసిన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం నీ ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధమయ్యావంటే నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఇంతవరకు ఎవరి ముందు తలవంచని ఈ అఖిలాండేశ్వరి మొట్టమొదటిసారిగా నీ ముందు తల వంచుతోంది. నన్ను క్షమించి ఈశ్వర్. 10 మాసాలు మోసి కనవలసిన బిడ్డని ఆ దేవుడు నాకు కనకుండానే ఇచ్చాడు.